సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్దన్ ఆందోళనకు దిగారు. ఆల్ఫోర్స్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నడిపిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను మానసికంగా వేధిస్తున్నారు అని ఆయన తెలిపారు. ఈ క్రమంలో పాఠశాల ముందు ధర్నా చేపట్టారు. పాఠశాల విద్యా హక్కు చట్టం ప్రకారం ఎలాంటి నిబంధనలు పాటించడం లేదని, అర్హత లేని టీచర్ల చేత విద్యా బోధన చేపిస్తున్నారు అని ఆరోపించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, పుట్టగొడుగులా ఇస్తున్నటువంటి ప్రైవేటు పాఠశాలను నియంత్రించడానికి ప్రభుత్వం విఫలమైందని చెప్పుకోవచ్చు. చదువుల పేరుతో, ర్యాంకుల పేరుతో పిల్లల్ని చిత్రహింసలకు గురి చేస్తూ మానసికంగా వేధిస్తూ ఉన్నటువంటి ఘటన ఈ హుస్నాబాద్ లో జరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే 5వ తరగతి చదువుతున్నటువంటి విశాల్ అనే విద్యార్థి మొన్న శుక్రవారం రోజు నుంచి కొంచెం స్పెల్లింగ్స్ తక్కువ రాయడం, కొంత హోంవర్క్ చేయకపోవడంతో ఆయన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి చిన్న పిల్లలు చదువుకునేటటువంటి స్కూల్లోకి తీసుకెళ్లి, నువ్వు చిన్న పిల్లలతోనే పనికొస్తావు, నువ్వు ఇక్కడే చదువుకోవాలని చెప్పేసి కూడా మానసికంగా ఇబ్బంది పెట్టి ఆయనను చితకబాదినట్టు తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు ఒకసారిగా ఆ బాబు తల్లిదండ్రులు చెప్పగానే వీళ్ళని వచ్చి నిలదీసిన ఘటన జరిగింది. సో మా బాబుకు ఫీజులు కడతా ఉన్నాం, మీరు చెప్పాల్సిన పద్ధతిలో చదువు చెప్పాలి కానీ అని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహించిన సంఘటనగా చెప్పుకోవచ్చు. దీంతో ఈ యొక్క విద్యార్థి సంఘాలు కూడా ఈ స్కూల్లో నడిపిస్తున్నటువంటి తీరు, ఏదైతే గవర్నమెంట్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి స్కూల్ ముందు కూడా ఈ యొక్క విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం పోలీస్ కంప్లైంట్ కానీ లేదా విద్యాశాఖకి ఏదైనా ఇస్తే గనక మరి ఆ స్కూల్ పై ఎట్లాంటి చర్య తీసుకుంటారో అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ సార్. విద్యా సంస్థల గుర్తింపును వెంటనే రద్దు చేయాలి. హుస్నాబాద్ ఆల్ఫోర్స్ విద్యా సంస్థల గుర్తింపు. మీ పేరెంట్స్ కంపెనీ ఉందా? పేరెంట్స్ కంపెనీ లేకుండా స్కూల్ ఎట్లా నడిపిస్తారు? మీరు ఎట్లా నడిపిస్తారు? పేరెంట్స్ కంపెనీ లేదు, నోటు ఎవరు బయట మీ ప్రిన్సిపల్